వెల్కమ్ టు అవర్ ఛానల్. శంకర్ గారి మూవీస్ అంటే ఇప్పటికీ కూడా విక్టేజ్ ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఆయన సినిమాలు ఒక జెంటిల్మెన్ కానీ ఆర్ ఎల్స్ ఒక భారతీయుడు కానీ ఆ రేంజ్లో శంకర్ గారి మూవీస్ ఉంటాయి. బట్ రీసెంట్గా వచ్చిన ఇండియన్ 2 ఎంత డిజాస్టర్ అయిందో అందరికీ తెలుసు. పెట్టుకున్న హోప్స్ అన్ని యాక్చువల్లీ ఎందుకంటే దాని ఇంపాక్ట్ అనేది గేమ్ చేంజర్ మీద పడుతుందనే ఫ్యాన్స్ ఇంకా భయపడ్డారు. అంటే ఇండియన్ 2 ఉండేదాన్ని బట్టే గేమ్ చేంజర్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు అన్న పాయింట్లోకి చాలా మంది వచ్చేసారు కూడా. బట్ ఇండియన్ 2 డిజాస్టర్ అవుతుంటో గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది, అంత హిట్ అవుతుందా లేదా అన్న డౌట్ చాలా మందికి వచ్చింది. బట్ గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారు లుక్స్ చూసిన, పోస్టర్స్ చూసిన, ఆర్ఎల్స్ వచ్చిన సాంగ్స్ కానీ అప్డేట్స్ కానీ ఎంతో కొంత హోప్స్ ఇంకా ఉంచాయి. బట్ గేమ్ చేంజర్ మీద ఇంకా ఎలాంటి హోప్స్ ఉన్నాయి అండ్ ఇండియన్ 2లో ఇది కూడా అవుతుందా లేదన్నది ఇప్పుడు తెలుసుకుందాం, పబ్లిక్లో ఉన్న ఒపీనియన్. సో ఇండియన్ 2 ఆల్రెడీ మనం చూసాం అండ్ ఎంత డిజాస్టర్ అయిందో. శంకర్ గారు మూవీస్లో ఉన్న ఒక క్రియేటివిటీ లెవెల్ అండ్ ఒక యూనిక్నెస్ అన్నది ఇండియన్ 2లో కనిపించలేదని చెప్పి ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. మెయిన్లీ హర్ట్ అయింది ఇండియన్ 2 ఫ్యాన్స్ కంటే కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. వై? బికాస్ ఆ హోప్స్ అన్నీ కూడా గేమ్ చేంజర్ మీదకి వచ్చేసింది. సో ఆ మూవీ మీద ఇప్పుడు ఎలా ఉంది అంటే ఒపీనియన్ కానీ ఇండియన్ 2 ఎఫెక్ట్ పడుతుందంటారా? ఇండియన్ 2 ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఆయన చాలా క్లారిటీగా ఇండియన్ 2 ఈవెంట్లో ఏం చెప్పారు అంటే తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం. ఐ సినిమా ఈవెంట్లో పాత ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో ఫంక్షన్లో ఆయన చెప్పింది ఏంటంటే ఐ సినిమా ఆడియో ఫంక్షన్లో తెలుగు వాళ్ళు తమిళ్లో నాకు ఎంతైతే ఆదరించారో ఈక్వల్ లెవెల్లో తెలుగులో కూడా నన్ను అంతలా ఆదరించారు. తెలుగు వాళ్ళ కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం నేను ఒక సినిమా తీస్తాను అని చెప్పేసి దాని తర్వాత ఇన్నేళ్ల తర్వాత రామ్ చరణ్ గారితో సినిమా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఇండియన్ 2 రిలీజ్ అయింది. ఇండియన్ 2 గేమ్ చేంజర్ ప్యారల్గా షూట్ చేయడం జరిగింది. ముందు ఇండియన్ 2 స్టార్ట్ చేశారు కాబట్టి షూటింగ్ కూడా అదే కంప్లీట్ చేసుకుంది. ఆ సినిమా కూడా రిలీజ్ చేశారు. ఇండియన్ 2 రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దానికి ముందు చేసినటువంటి సినిమా రోబో 2.0, దానికి ముందు చేసినటువంటి సినిమా ఐ. అంటే శంకర్ గారి లాస్ట్ 3 సినిమాలు ఐ, రోబో 2.0 అండ్ ఇండియన్ 2. సో ఐ సినిమాకి ముందు స్నేహితుడు సినిమా అంటే 3 ఇడియట్స్ రీమేక్. సో ఈ సినిమాలన్నీ కూడా ఆశించినంత ఫలితాలు శంకర్ రేంజ్ బ్లాక్ బస్టర్ కాకపోతే కలెక్షన్స్ పరంగా మంచి హిట్టే నమోదు చేసుకున్నాయి. కాకపోతే శంకర్ రేంజ్ సినిమాలు కావి అన్న ముద్రను వేసుకున్నాయి. ఇండియన్ 2 తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు అందరూ కూడా చాలా భయపడిపోయారు. ఈవెన్ ప్రొడ్యూసర్ అందరికీ కూడా భయం వేసింది. కాకపోతే ఈ సినిమాకి కథ ఇచ్చింది కార్తిక్ సుబ్బరాజ్. అతను పేట, మహాల్ లాంటి మంచి మంచి సినిమాలు తీసుకున్నాడు. సో అతని దగ్గర స్టోరీ తీసుకుని శంకర్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేని దానికి యాడ్ చేసి డైలాగ్ రైటర్గా ఆర్ఆర్ఆర్ సినిమా డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బోరా, ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైలాగ్ రైటర్ అయినా. సో సాయి మాధవ్ బోరా గారు మాటలు రాస్తారు, తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సో ఖచ్చితంగా ఏ వంకను చూసుకున్నా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది. బికాస్ ఒక శివాజీ కైండ్ ఆఫ్ సినిమాని 16 సంవత్సరాల క్రితం ఏదైతే శివాజీ సినిమా తీశారో అంత మాస్ ఇంపాక్ట్ కలగజేసేటువంటి శివాజీ సినిమాని ఆయన స్ట్రాంగ్ జోన్ అది. సో అటువంటి మాస్ సినిమాని 16 సంవత్సరాల తర్వాత తీస్తున్నారు కాబట్టి సో ఆబ్వియస్లీ ఒక రామ్ చరణ్ లాంటి మాస్ హీరోని ఒక మాస్ సినిమా స్ట్రాంగ్ జోన్ లాంటి శంకర్ తీస్తున్నా అంటే ఆబ్వియస్లీ ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.